మనం అటవీకి ప్రాంతానికి దగ్గరగా ఉన్నామంటే ఇన్వెస్టర్స్ కావచ్చు, లేదంటే ఇలాంటి వాతావరణం కోరుకునే వాళ్ళు కావచ్చు. వాళ్ళకొచ్చే మొదటి డౌట్ ఏంటంటే, ఈ భూములు ఎంతవరకు సేఫ్? ఈ నేచర్ కమ్యూనిటీస్ అని మార్కెట్‌లో ఫార్మ్ ల్యాండ్స్ పేరుతో చాలా కమ్యూనిటీస్ ఉన్నాయండి. అలాంటి ఫార్మ్ ల్యాండ్ వెంచర్స్‌కి, ఈ హిలాక్ లివింగ్ కమ్యూనిటీకి మధ్య తేడా ఏంటి? హిలాక్ అనేది అబోవ్ మిడిల్ క్లాస్‌కా? లేదంటే ఓన్లీ హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్‌కా సార్? ఒకే ఒక సెగ్మెంట్ ఉంటుందండి హిల్లాక్‌లో. వాళ్ళు మాత్రమే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీధర్ ప్రాపర్టీస్. దిస్ ఈజ్ జి శ్రీధర్ రెడ్డి. సంపద, కీర్తి వీటన్నిటికన్నా గొప్పది ఏదైనా ఉంది అంటే అది స్వేచ్ఛ. అలాంటి స్వేచ్ఛనిచ్చే ప్రదేశాలు ప్రపంచంలో అతి కొద్ది మాత్రమే ఉంటాయి. అలాంటి ప్రదేశంలో ఒకటి హిలాక్. ఈ హిలాక్ సృష్టికర్తలైన శ్రీ అజయ్ గారు, రాజేష్ గారు ఈరోజు మనతో ఉన్నారు. నమస్కారం అజయ్ గారు. నమస్కారం అండి. నమస్కారం రాజేష్ గారు. సార్, ఇప్పుడు హైదరాబాద్ దగ్గరలో ఒక మంచి హిల్ స్టేషన్ అంటే అనంతగిరి మాత్రమే ఉంది. ఇలాంటి అనంతగిరికి ఆనుకుని ఏదైనా ఒక రిసార్ట్ లివింగ్ కమ్యూనిటీ ఉందంటే అది హిలాక్ మాత్రమే. ఈ హిలాక్ అనేది ఎలాంటి ఇన్వెస్టర్స్ అనొచ్చు, లేదంటే పీపుల్ అవ్వచ్చు, ఎలాంటి వారి కోసం? మీరు ఎలాగైతే అన్నారో అనంతగిరి హిల్స్‌కి ఆనుకొని అన్నప్పుడు వీఆర్ వెరీ క్లోజ్ టు ద నేచర్ అండి. ఆ క్లోజ్ టు ద నేచర్ ఉండి ఒక రిసార్ట్ లివింగ్ కమ్యూనిటీ చేయాలి అని చెప్పి రాజేష్ కానీ, మేము గానీ, మిగతా వాళ్ళందరం కూడా అనుకున్నాం. అనుకున్నప్పుడు ఎలా చేసామంటే ఎతికేటప్పుడు కూడా ల్యాండ్ చూసేటప్పుడు కూడా చాలా రిసార్ట్ లివింగ్ కమ్యూనిటీస్ కానీ, వేరే హాలిడే హోమ్స్ కానీ కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి హైదరాబాద్‌లో. బట్ వాట్ వి థాట్ ఈస్ ఎక్కడైతే నేచర్‌కి దగ్గరగా ఉండగలుగుతామో, ఎక్కడైతే పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్‌లో మనం ఉండగలుగుతామో, అది చూసి మేము ల్యాండ్ సెలెక్ట్ చేయడం జరిగిందండి. అదర్‌వైజ్ డెవలప్‌మెంట్ అంటారా? మనకంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు. చాలామంది ఇంకా బాగా చేయొచ్చేమో. ఐ వుడ్ నాట్ సే థట్. బట్ నేచర్ అనేది మనం బిల్డ్ చేయలేమండి. లైక్ ఇప్పుడు నేను 40,000 ఎకర్స్ నేను ఫారెస్ట్ చేయమంటే నేను చేయగలుగుతానా? చేయలేను. యాహ్! బట్ మా అదృష్టం ఏంటంటే మాకు ఫారెస్ట్‌కి దగ్గరలో దొరికింది. దానివల్ల మనకేముంటుందంటే మన పంచేంద్రియాలు యాక్టివేట్ కావాలంటే మన గాలి, నీరు, తినే ఆహారము, పీల్చే శ్వాస, గాలి. ఓకే. ఇవన్నీ కూడా మనకు యాక్టివేట్ అవుతాయండి. రైట్. ప్రశాంతంగా కూర్చోడానికి వినే పక్షుల సౌండ్‌లు గానీ, వాటి వలన మనకు మన సెన్సెస్ యాక్టివేట్ అయిపోతాయి. వచ్చే బ్రీజ్ గానీ, అవును. మన స్కిన్ యాక్టివేట్ అవుతుంది. తినే ఆర్గానిక్ ఫుడ్ గానీ, మన టంగ్ యాక్టివేట్ అవుతుంది. రైట్. చూసే గ్రీనరీ గానీ, మన కళ్ళు యాక్టివేట్ అయితాయి. సో, మీ పంచేంద్రియాలు యాక్టివేట్ కావడానికి దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అండి. అండ్ మనది మెయిన్ రోడ్‌కి ఒక 2 కిలోమీటర్స్ లోపల ఉండడం వల్ల సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదు. అవును. సో, ఇవన్నీ మేము ఆలోచించి కస్టమర్ వచ్చినప్పుడు పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్‌లో హ్యాపీగా ఒక లివబుల్ కండిషన్ తేవడం కోసమని మనము ఒక ప్రాజెక్ట్ ఎతకడం జరిగింది. మాకు అదృష్టం కొద్దీ ల్యాండ్ దొరకడం జరిగింది. దాన్ని బట్టి మేము ఇంత కష్టపడి దీన్ని డెవలప్ చేశామండి. సో, వెన్ యూ టాక్ అబౌట్ హూ షుడ్ బై దిస్, రైట్. ఎవరైతే కొనాలి అన్నారనుకోండి. నేను చెప్పిన ఆహ్, ఈ ఈ సారాంశంలోనే మీకు అంత ఐడియా వచ్చుంటుంది. ప్రకృతి. ఎవరికైతే ప్రకృతి ప్రేమికులు రైట్. ఉన్నారో, ఎవరైతే ఈ హాచ్ పాచ్ నుంచి దూరం వచ్చి ప్రశాంతంగా బతుకుదాం అనుకుంటున్నారో, అవునండి. ఈ పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ నుంచి బయటకొచ్చి అట్‌లీస్ట్ కొన్ని రోజులు ఫ్యామిలీతో పాటు వచ్చి స్పెండ్ చేసి, కావాల్సిన కూరగాయలు పండించుకొని, కావాల్సిన ఉన్న ఉన్న ఉండవలసిన రోజులు ఉండి, అవునండి. ఎంజాయ్ చేసి వెళ్దాం అనుకుంటారో వాళ్ళ కోసమండి. మనం అటవీకి ప్రాంతానికి దగ్గరగా ఉన్నామంటే చాలామంది ఇన్వెస్టర్స్ కావచ్చు, లేదంటే ఇలాంటి వాతావరణం కోరుకునే వాళ్ళు కావచ్చు. వాళ్ళకొచ్చే మొదటి డౌట్ ఏంటంటే, ఈ భూములు ఎంతవరకు సేఫ్? అంటే అటవీకి దగ్గరగా ఉన్నాం గదా! అటవీ ప్రాంత భూములు అయ్యుండొచ్చు. ఇలాంటి డౌట్‌లు ఉంటాయి గదా! దానికి మీ సమాధానం? అంటే ఈ ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయ్యుంటే ఈ ప్రశ్న మనము ఆలోచించాలండి. హ్మ్. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఈ ప్రభుత్వాలు తీసుకున్నదండి. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, తెలంగాణ, అక్రాస్ ఇండియా ఐ థింక్ ఏదైతే చేంజెస్ జరిగినాయో గవర్నమెంట్‌లో, ఈ రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ చేసుకోవడం గానీ, ఆన్‌లైన్ రావడం గానీ, ముందు ఏ రికార్డ్ కావాలన్నా సరే మన వీఆర్ఓల దగ్గరికెళ్ళడము, మ్యూటేషన్ చేయాలంటే నెలలు నెలల తరబడి జరగడము, గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఎంక్రోచ్ చేయడము అన్నీ జరిగేవండి. ఇవాళ రేపు గవర్నమెంట్ సిస్టమ్స్ ఎంత స్ట్రాంగ్ అయిపోయాయంటే, పట్టా ల్యాండ్ లేకపోతే రిజిస్ట్రేషనే కాదండి. ఓహ్! నేను ఓకే. ఫారెస్ట్ ల్యాండ్‌లోకెళ్ళి ఎంక్రోచ్ చేసింది సార్ రిజిస్ట్రేషన్ దాంట్లో కాదు. ఓకే.
సో, ఆ డౌట్ మాత్రం ఎవరికీ అవసరం లేదు. మనం ఓకే. ఏదైతే ల్యాండ్ చేస్తున్నామో ప్రాపర్ లీగల్ ల్యాండ్స్‌లో చేస్తున్నాము. అండ్ ప్రాపర్‌గా లీగల్ చెక్ చేపించుకొని కస్టమర్స్ తీసుకోమంటాం. వాళ్ళకి కావాల్సిన లీగల్ సపోర్ట్ అంతా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మనకి వీడియో స్టార్ట్ అయ్యే ముందే మనం అద్భుతమైన విజువల్స్ అన్ని చూపించాం కాబట్టి డెఫినెట్‌గా ఇది చాలా అద్భుతమైన లొకేషన్ అనేది మా ఆడియన్స్‌కి అర్థమైంది. సో, ఈ హిలాక్ అనేది ఎగ్జాక్ట్‌గా ఎక్కడ ఉంది? హైదరాబాద్ నుంచి హిలాక్‌కి కనెక్టివిటీ ఎలా ఉంది? హిల్లాక్ వచ్చేసి మీకు మోమిన్పేట్ మండల్‌లో ఉందండి. ఓకే. అండ్ ద విలేజ్ నేమ్ ఈస్ కేసారం. డిస్ట్రిక్ట్ వచ్చేసి వికారాబాద్ అండి. యాక్సెసిబిలిటీ వస్తే మీకు కోకాపేట నుంచి జస్ట్ ఒక 1 అవర్ డ్రైవ్‌లో వచ్చేయచ్చండి. మోకిలా శంకరపల్లికి కూడా బాగా దగ్గరగా ఉంటుంది. సదాశివపేట నుంచి 20 మినిట్స్ డ్రైవ్‌లో వచ్చేయచ్చండి. ఓహ్! సో, దాని ప్రకారంగా ఏంటంటే మీకు కొత్తగా నేషనల్ హైవే స్కీమ్స్‌లో 100, 150 ఫీట్ రోడ్స్ కూడా శాంక్షన్ అయ్యాయి. దానివల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే 1 అవర్ డ్రైవ్‌లో మనము మన రిసార్ట్ లివింగ్ కమ్యూనిటీకి వచ్చేయొచ్చు. అండ్ మనం ఉన్న సెకండ్ హోమ్ ఆర్ హాలిడే హోమ్‌లో ప్రశాంతంగా ఫ్రైడే నైట్ వచ్చి సాటర్డే, సండే స్పెండ్ చేసుకొని ఒక 1 అవర్‌లో రిటర్న్ వెళ్ళిపోవచ్చండి. ఓకే. దట్ వే ఇట్ ఈస్ ది బెస్ట్ లొకేషన్ ఐ వుడ్ సే. నైస్. సో, కనెక్టివిటీ పరంగా ఆల్మోస్ట్ ఆల్ వెస్ట్ హైదరాబాద్‌కి మనం 1 అవర్ జర్నీలో ఉన్నాం. సో, ఈ 1 అవర్ జర్నీలో ఒక ఫ్యామిలీ వీకెండ్‌లో ఇక్కడికొస్తే ఇక్కడున్న ఫెసిలిటీస్ ఏంటండి? ఫెసిలిటీస్ వైస్ అంటారా? టు నేమ్ ఎ ఫ్యూ కొన్ని నేను హైలైట్ చేసి చెప్పాలి అంటే, మనము ఒక ఫ్యామిలీ తోటి మన రిసార్ట్ లివింగ్ ప్లేస్‌లో గాని, మన సెకండ్ హోమ్‌లోకి గాని వచ్చినప్పుడు ఏమవుతదంటే బేసికల్లీ మళ్ళీ ఫ్యామిలీస్ వండుకోవడము, చేయడం అన్నీ టెన్షన్స్ ఏమి ఉండవండి. సో, వెన్ ద ఫ్యామిలీ కమ్స్ ఇన్ వి హావ్ ఎ ఫుల్ టైమ్ రెస్టారెంట్ హియర్. ఆ రెస్టారెంట్‌లో వచ్చి కావాల్సింది తినొచ్చు. సో, నౌ వెన్ టాకింగ్ అబౌట్ అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ రెస్టారెంట్ మన ఫుడ్డు దాంట్లో హెడేక్ అవసరం లేదండి. రైట్. 24/7 మనము ప్రొవైడ్ చేస్తాం ప్రస్తుతానికి. అంటే లేట్ నైట్ కాకపోయినా గానీ, మాక్సిమం టైమ్ వెన్ దే కమ్ హియర్ దే వుడ్ లైక్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ద నైట్స్. సో, అంతవరకు మేము మాక్సిమం వరకు ఫెసిలిటేట్ చేస్తా ఉన్నాము. అది కాకుండా మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అంటే మనకు ఒక కామన్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇండివిడ్యువల్ కాటేజ్‌లో కూడా చాలా చోట్ల స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. యూ కెన్ డూ థాట్. మనకున్న ఫారెస్ట్ ఉంది. ప్రశాంతంగా అక్కడ వాకింగ్ చేసుకోవచ్చు. ట్రెక్కింగ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. మనకు కొద్దిగా వాకింగ్ ముందరికెళ్తేనేమో లేక్ ఉంది. లేక్‌లో కూడా చిన్న చిన్న ఫిషింగ్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఇంకా అది కాకుండా మనకు పికిల్ బాల్ కోర్ట్ ఒకటి కట్టాము. హాఫ్ బాస్కెట్ బాల్ ఒకటుంది. మినీ లాన్ టెన్నిస్ ఉంది. టెన్నికాయిట్ కోర్ట్ ఉంది. బాక్స్ క్రికెట్‌ని దాన్నే యూజ్ చేసుకునేటట్టుగా ఉంది. అండ్ సైక్లింగ్‌కి సైకిల్స్ ఉన్నాయి కొన్ని. అండ్ మీ ఇన్ హౌస్ ఉన్న కాటేజ్‌లో మీరు చేసుకునే ఫెసిలిటీస్ ఆర్ అడిషనల్ ఫెసిలిటీస్. ఓహ్! అండ్ కామన్ క్యాంప్ ఫైర్ ప్లేసెస్ ఉన్నాయి. పార్క్స్ ఉన్నాయి. సో, యూ నేమ్ ఎ థింగ్ దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ అనమాట. ఓహ్! సో, ఐ వుడ్ సే ఇక్కడికొచ్చినప్పుడు మీరు మీకొక 2 డేస్‌కి ఫుల్ టైమ్ యాక్టివిటీస్ ఉంటాయండి. మీరు ఇంకా చెప్పాలి అంటే మనకు కొన్ని వెజిటబుల్స్ గ్రో చేస్తా ఉన్నాము. కొన్ని చోట్ల వేరే వేరే పంటలేసాము. మీరు అక్కడికెళ్ళి వాలంటరీ చేసుకోవచ్చు. ఓహ్! కొన్ని మొక్కలు నాటుకోవచ్చు. ఉన్న కూరగాయలు కట్ చేసుకోవచ్చు. థాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఆల్సో యూ కెన్ డూ. సో నైస్. సో, మీకు కావాల్సిన కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అన్ని మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. వెరీ అండ్ యాజ్ ఇట్ ఈస్ ఎ రిసార్ట్ లివింగ్ కమ్యూనిటీ మనకొచ్చినప్పుడు సెక్యూరిటీ గాని, సేఫ్టీ గాని మీరు ఆలోచించిన అవసరం లేదు. ఆ! కంప్లీట్‌లీ సీసీటీవీ సర్వేలెన్స్‌లో ఉంది మన ప్రాజెక్టు. అండ్ వైఫై ఎనేబుల్ చేస్తా ఉన్నాము. సో, న్యూ ఇయర్ కావచ్చు, ఉగాది కావచ్చు, సంక్రాంతి కావచ్చు, పండగలకి బయటికి ఎక్కడికి ఎళ్ళకుండా మన చోటుకొచ్చి ఒక కమ్యూనిటీ లాగా ఎంజాయ్ చేయడానికి కూడా చాలా ఆస్కారం ఉందండి. సూపర్. సో, ఇక్కడికొస్తే స్టే చేయడానికి కాటేజ్‌లు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఇంకా యూనిక్‌నెస్ ఏంటంటే అండి, మనం ఒక రిసార్ట్‌లోకి వెళ్ళాము. హ్మ్. వెళ్తే ఏమవుతుందంటే ఒక 40, 50, 100, 200 సిమిలర్ కైండ్ ఆఫ్ కాటేజెస్ ఉంటాయి. హ్మ్. సో, మన దగ్గరున్న చిన్న హైబ్రిడ్ మోడల్ వలన ఒక్కొక్క కస్టమర్ వాళ్ళ చాయిస్‌తో కట్టుకుంటారండి. ఓహ్! అవును. ఆ చాయిస్‌తో కట్టుకోవడం వలన ఏమవుతుంది మన రిసార్ట్‌లో ఒక 100, 150 వచ్చాయనుకోండి. ఐ వుడ్ సే అట్‌లీస్ట్ దాంట్లో 90% ఆఫ్ ది హౌసెస్ యూనికే ఉంటాయి. అవును. ఎందుకు అంటే మనం ఈ కస్టమర్స్ కొనుక్కొని వాళ్ళు కట్టుకునే దానికి మన రిస్ట్రిక్షన్స్ లేదండి. అవును. వాళ్ళకి ఎలా అయితే చాయిస్ ఉందో, ఎలాగైతే వాళ్ళ హాలిడే హోమ్ ఉండాలని ఆశిస్తున్నారో, అవునండి. దాని ప్రకారం వాళ్ళు కట్టుకొని మేము కూడా సహకారం ప్రొవైడ్ చేస్తాం. సూపర్. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చూసుంటే ఒక వుడెన్ హౌస్ ఉంది. అవును. ఒక మండువా హౌస్ ఉంది. ఒక రెడ్ బ్రిక్‌తో ఒక ఆయన కట్టుకున్నారు. హ్మ్. ఒకాయనేమో మన మూవీ స్క్రీన్ ఏసుకొని కట్టుకున్నారు. ఒకాయన పూల్‌తో పాటు కట్టుకున్నారు. సో, మీకు ఒక డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హౌసెస్ యాస్ పర్ దేర్ చాయిస్ అండ్ దేర్ టేస్ట్ కట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక్కసారి వచ్చిన కస్టమర్స్ ఆర్ గెస్ట్స్ వాళ్ళు ఒక టైప్ ఆఫ్ హౌస్ వచ్చి స్టే చేశాక, నెక్స్ట్ టైమ్ మళ్ళీ కావాలన్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్‌లో స్టే చేయొచ్చు. రిపీట్‌గా రావడానికి, ఆస్వాదించడానికి చాలా అవకాశం ఉంది. రైట్. ఈ రిసార్ట్ కమ్యూనిటీలో ఒక అసెట్ కొన్న తర్వాత ఆ ఓనర్‌కి మనం ఇచ్చే ప్లాట్‌లో గావచ్చు, లేదంటే అక్కడ ఇచ్చే ఎలాంటి ఫెసిలిటీస్ అంటే ప్లాంటేషన్స్ ఎలాంటియన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం? ఉండే ఒక 600 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ స్టార్టింగ్ రేంజ్ అనుకోండి. హ్మ్. ఇట్ గోస్ అప్ టు 2400 స్క్వేర్ యార్డ్స్ టూ. ఓకే. సో, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్‌కి దేర్ ఇస్ ఎ డిస్టెన్స్ అండి. ఆహా! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ప్లాట్ పక్కన యూ హావ్ ఎ నైబర్ లైక్ మీ.
Hmm. బట్ మీ ప్లాట్ పక్కనే ఉండదండి. దెర్ ఇస్ అ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ 3 to 9 ఫీట్ అనమాట. ప్లాట్‌కి ఈ పాత్‌వేస్ యెస్. ఓకే. ఈ హ్మ్. పాత్‌వేస్‌ని కామన్‌గా అందరూ యూజ్ చేసుకోవచ్చండి. అచ్చా! సో, ది ఐడియా ఈస్ ప్రతి ఒక్కళ్ళ ప్లాట్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడున్న ప్రతి ఒక్క ఓనర్ యాస్ ఎ నైబర్ కింద ఒక హాయ్ బై చెప్పుకుంటూ పలకరించొచ్చు. బట్ హౌఎవర్ త్రూ డెన్స్ ప్లాంటేషన్స్ వాళ్ళ ప్రాపర్టీలోకి ఎంటర్ కాలేరండి. అచ్చా! ఓకే. సో, ఒకప్పుడు పూర్వకాలం రోజుల్లో మనకి ఫెన్సింగ్ అంటే చెట్ల ద్వారానే ఉండేదన్నమాట బయో ఫెన్సింగ్. ఫెన్సింగ్ ఉండేది. యెస్. యాహ్! సో, దట్స్ ద సేమ్ కాన్సెప్ట్ వాట్ వి ఆర్ ఇంప్లిమెంటింగ్ హియర్. ఓకే. సో, వేర్ యూ డోంట్ హావ్ ఎన్ ఇమ్మీడియేట్ నైబర్స్. అచ్చా! సో, ప్లాట్‌కి మధ్యలో ఒక పాత్‌వే అనేది యెస్. ఖచ్చితంగా ఉంది. 3 సైడ్స్ మీకు పాత్‌వే ఉంటుందండి. అండ్ వన్ సైడ్ మీరు యాక్సెస్ చేసుకోవడానికి ఒక రోడ్ ఉంటుంది. ఓకే. ఒక రోడ్ ఫేసింగ్. సో, రోడ్స్ అనేది ఎలా ఉన్నాయి సార్? రైట్ ఫ్రమ్ 40 ఫీట్ నుంచి 60 ఫీట్ వరకు యూ హావ్ ద రోడ్ యాక్సెస్ అండి. సో, ఫేసింగ్స్ ఎలా ఉన్నాయి? ప్లాటింగ్ ఫేసింగ్స్? వి జనరల్లీ గో విత్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి. ఓకే. హిల్లాక్ ఇస్ మెంట్ ఫర్ సన్‌రైజ్ అండ్ బ్యూటిఫుల్ సన్‌సెట్స్ అన్నమాట. ఓహ్ మై గాడ్! సో, ఈ రెండిటిని బాగా ఎంజాయ్ చేయాలంటే ఈ ఫేసింగ్‌లో బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో, అంటే మీరిందాక చెప్పినట్టు 605 నుంచి 2400 స్క్వేర్ యార్డ్స్ అన్నారు. సో, అంటే ఈ సైజెస్ చాలా చెప్పాలంటే నార్మల్ ప్లాటింగ్ వెంచర్స్‌లో ఉన్న సైజెస్ కన్నా హ్యూజ్ సైజెస్ అని చెప్పొచ్చు. అంటే ఇది హిలాక్ అనేది బిలో మిడిల్ క్లాస్‌కా? లేదా మిడిల్ క్లాస్‌కా? లేదంటే అబోవ్ మిడిల్ క్లాస్‌కా? లేదంటే ఓన్లీ హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్‌కా సార్? ఒకే ఒక సెగ్మెంట్ ఉంటుందండి హిల్లాక్‌లో నేచర్ క్లాస్. ఆ! సో, పీపుల్ హూ ఆర్ మోర్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ నేచర్ ఆ! వాళ్ళు మాత్రమే హిల్లాక్‌ని ఇష్టపడగలుగుతారు. ఓకే. రీజన్ బీయింగ్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ అ సెకండ్ హోమ్. ఓకే. సెకండ్ హోమ్ అంటే దాన్నొక ఇన్వెస్ట్‌మెంట్ అనుకోండి, ఆ! లేకపోతే ఒక ఫార్మ్ హౌస్ అనుకోనివ్వండి, లేకపోతే ఒక సెకండ్ ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అనుకోండి. నైస్. అవునండి. సో, అన్ని రకాలుగాను ఉపయోగపడేలాగా ఆ! ఇచ్చే ఒక బ్యూటిఫుల్ గిఫ్టే ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ అట్ హిల్లాక్. రైట్. యాహ్! సో నైస్ అండి. చాలా మంచి ఆన్సర్. నైస్. ఈ నేచర్ కమ్యూనిటీస్ అని మార్కెట్‌లో ఫార్మ్ ల్యాండ్స్ పేరుతో చాలా కమ్యూనిటీస్ ఉన్నాయండి. అలాంటి ఫార్మ్ ల్యాండ్ వెంచర్స్‌కి, ఈ హిలాక్ రిసార్ట్ లివింగ్ కమ్యూనిటీకి మధ్య తేడా ఏంటి? డిఫరెన్స్ ఏంటంటారు? హిల్లాక్ ఇస్ ఎ మల్టీలింగ్వల్ కమ్యూనిటీ అండి. హుహు. సో, ఇక్కడ ఓన్లీ తెలుగు స్పీకింగ్ పీపుల్ మాత్రమే ఉంటారనుకోవడం అపోహ కావచ్చు. హుహు. సో, వి ఇన్వైట్ పీపుల్ ఫ్రమ్ మల్టిపుల్ స్టేట్స్. ఓహ్! సో, ఇండియా ఈస్ ఎ గ్రేట్ కంట్రీ అండి. యాహ్! ఓకే. ఇట్స్ ఎ డైవర్సిఫైడ్ కంట్రీ. అవునండి. సో, హైదరాబాద్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్లేస్ టు లివ్ ఇన్. హ్మ్. తెలంగాణ, హైదరాబాద్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్లేస్ టు లివ్ ఇన్ అవును. విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్. అవునండి. ఓకే. మల్టీలింగ్వల్ పీపుల్ అందరూ కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. అవును. సో, దానికి పెట్టింది పేరు కాబట్టి వి వాంటెడ్ టు మేక్ హిల్లాక్ ఇన్ సచ్ ఎ వే దట్ ఎవ్రీబడీ కెన్ కమ్ ఇన్. ఓకే. We have invited people from Jammu and Kashmir. ఓహ్! We have invited our clients from Assam, హుహు. okay, who are typically working here for about a year or two. ఇక్కడ హైదరాబాద్‌లో వర్క్ చేస్తున్న టెక్కీస్‌ని మేము ఇన్వైట్ చేయడం జరిగింది. ఓకే. దే రియలీ లవ్డ్ దిస్ ప్లేస్ అండ్ వాళ్ళు వాళ్ళ రూట్ కనెక్షన్ తోటి కనెక్ట్ అయ్యి హ్మ్. దే హావ్ పర్చేస్డ్ ప్లాట్స్ విత్ us. ఈ అద్భుతమైన రిసార్ట్ లివింగ్ కమ్యూనిటీని డెవలప్ చేసిన డెవలపర్‌గా మీరు హిలాక్‌ని ఫ్యూచర్‌లో ఎలా చూడాలనుకుంటున్నారు? టు బి వెరీ ఆనెస్ట్ ఇది నేను ఒక విలేజ్‌లో పుట్టి పెరిగానండి. హ్మ్. అవును. మేము మా విలేజ్‌లో ఉన్నంత వరకు తినడానికి కావాల్సిన వస్తువులు ఎప్పుడు కూడా కొనుక్కునే అవసరం రాలేదు అవునండి. ఫార్చునేట్‌లీ. ఆ! సో, ప్రతి ఒక్కటి కూడా మాకుండే ఆ ల్యాండ్‌లోనే సమకూర్చుకునే విధంగా ఉండేది. అవును. మా రూట్స్ అక్కడే ఉన్నాయి. ఆ! ఇప్పుడు మా నెక్స్ట్ జనరేషన్‌కి మేము ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే దట్ కైండ్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ అసెట్ అన్నమాట. రైట్ సార్. ఇలా ఈ విధంగా ఉన్న ఆలోచన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అవును. అది మాకు చాలా లేట్‌గా అర్థమైంది ఇన్‌ఫాక్ట్. విలేజ్ నుంచి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ విలేజ్ వైపు ఆయన సోల్ పరిగెడతా ఉంటది. కానీ ఆయన వెళ్ళలేరు. అలాగని చెప్పి ఇక్కడ ఉండలేరు. సో, అలాంటి వాళ్ళకి ఎగ్జాక్ట్‌గా హిలాక్ అనేది సరిపోద్దంటారు. ఎగ్జాక్ట్‌లీ. సూపర్. సో, అజయ్ గారు ఇప్పుడు మనం కనెక్టివిటీ విషయంలో వస్తే మనం ముంబై హైవేలో వస్తా ఉంటే సంగారెడ్డి, సదాశివపేట్ అటునుంచి అలా మోమిన్‌పేట్ ఇటు వస్తాం. సో, ఈ మధ్యలో దాదాపుగా మనం చాలా వరకు రెగ్యులర్ ప్లాటింగ్ వెంచర్స్‌ని చూస్తాం. అలాగే మళ్ళీ హిలాక్‌కి రావడానికి మరో దారి మోకిల, శంకరపల్లి, మెహతాబ్ ఖాన్‌గూడ, మళ్ళీ మోమిన్‌పేట్. ఈ మధ్యలో కూడా రెగ్యులర్ ప్లాటింగ్ వెంచర్స్ చాలా ఉన్నాయి. బట్ దాన్ని దాటుకొని బియాండ్ దట్ మనం వచ్చి ఇక్కడ హిలాక్‌ని ఎస్టాబ్లిష్ చేసాం. సో, వాటికి, హిలాక్‌కి ఏంటి తేడా? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఒక ఇన్వెస్టర్ గాని, ఒక ప్లాట్ కొనుక్కుందాం అనుకున్న ఆశ ఉన్న వాళ్ళకి గాని ఆహ్, కంపల్సరీ మనం సమాధానం చెప్పవలసిన ప్రశ్న అండి ఇది. ఎందుకంటే ఇప్పుడు మీరన్నట్టుగా సదాశివపేట్ టు బాంబే హైవే మొత్తం గాని, శంకరపల్లి నుంచి ఇక్కడ వరకు కానీ చాలా ప్లాటింగ్ లేఅవుట్స్ వేశారండి. చక్కగా చేసినవి కూడా చాలా మటుకు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవి వెరీ రెగ్యులర్ ప్లాట్స్ అండి. అంటే నేను కూడా ముందు ప్లాట్స్ కొనుక్కున్నవాడినే.
సో, ప్లాట్లు కొనుక్కుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తుక్కుగూడ దగ్గర ప్లాట్ కొనుక్కున్నానండి. కొనుక్కొని 7 ఇయర్స్ అయింది. దానికొక ఒక మోతాదు అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను. బట్ ఐ హావ్ నెవర్ బీన్ దేర్. నా అవును. కష్టపడి సంపాదించిన పెట్టుబడిని నేను ఎప్పుడు ఆస్వాదించలా. కరెక్ట్. పెరగడం అంటారా? పెరుగుతది. అవును. ప్రైస్ అంటారా? ఇలాక్ అనే కాదు అప్రిసియేషన్ అంటారా? ఇండియా మొత్తంలో మీరు కళ్ళు మూసుకొని ఇలా ఏలు పెట్టి అక్కడికెళ్ళి కొనుక్కున్నా గానీ, అవును. కొన్ని సంవత్సరాలకి ఆర్గానిక్‌గా గానీ, అవును. లేదా న్యూస్ రావడం వలనో గానీ, అవును. ఇన్‌ఫ్లేషన్ వలనో గానీ మరి పెరిగిపోద్ది. కరెక్ట్. కాకపోతే నేను కష్టపడి సంపాదించింది నేను ఎప్పుడు ఎంజాయ్ చేసేది ఉందండి. స్పెసిఫిక్‌లీ టు థిస్ ప్లాట్స్. ఫ్లాట్ కొనుక్కున్నాననుకోండి, నేను రెంట్‌కి ఇచ్చుకుంటాను, ఎళ్లి ఉంటాను. ఒక విల్లా కొనుక్కున్నాను, నేను ఉండడం కోసం కొనుక్కుంటాను. ప్లాట్లు అనేది ఓన్లీ ప్యూర్ ఇన్వెస్ట్‌మెంట్‌గా ఆలోచిస్తారండి. కాకపోతే మన హిల్లాక్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు పెట్టుబడి పెట్టిన ప్లాట్‌ని అప్రిసియేషన్ అనేది ఎక్కడైనా అవుతది. నా దగ్గర కూడా అవుతుంది. అందరితో పాటు నా దగ్గర ఒక అప్రిసియేషన్ అవుతుంది. కానీ మీరు ఎవ్రీ వీక్ వచ్చి, మీ ప్రాపర్టీ చూసుకొని, మీ ప్రాపర్టీలో టైమ్ స్పెండ్ చేసి, ఎంజాయ్ చేసి అప్రిసియేషన్‌తో పాటి ప్లస్ మంత్లీ ఒక రెవెన్యూ జనరేట్ చేసుకుంటూ ఉన్నది నాకు తెలిసి మా హిల్లాక్ ఒకటే అండి. ప్లాట్ కొనుక్కున్న తర్వాత సెకండ్ హోమ్ కన్‌స్ట్రక్షన్ చేసుకోవడం అనేది ఇక డెఫినిట్‌గా అందరికీ ఉండే ఆశే. సో, అలాగా ఈ ప్లాట్‌లో ఒక సెకండ్ హోమ్‌ని కన్‌స్ట్రక్షన్ చేసుకుంటే, ఒక ఫార్మ్ హౌస్‌నో లేదంటే రిసార్ట్ లాంటి ఒక మంచి హౌస్‌నో కన్‌స్ట్రక్షన్ చేసుకుంటే, వాళ్ళొచ్చి వీకెండ్స్‌లో ఎంజాయ్ చేయడమేనా? దాని నుంచి ఏమన్నా రెంటల్ ఇన్‌కమ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఎవరైతే కస్టమర్స్ కాటేజెస్ కట్టున్నారో వాళ్ళ చాయిస్ ప్రకారంగా వాళ్ళకి ఇష్టం ఉండి, అంటే ఎవరైనా ప్రైవేట్ పెట్టుకుందామంటే పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళకి ఇష్టం ఉండి మాకు లీజ్‌కి ఇచ్చారనుకోండి, మేము దాని మెయింటెనెన్స్ అన్నా మేమే చూసుకుంటాము. దాన్ని వాళ్ళు లేని టైంలో దాన్ని రెవెన్యూ జనరేట్ చేయడం కోసం రెంట్‌కి కూడా వేస్తాం. ఓకే. రెంట్‌కి ఇవ్వడము, దాన్ని మెయింటైన్ చేయడము, దాంట్లో వచ్చిన రెవెన్యూ వాళ్ళకి షేర్ చేయడం అనేది జరుగుతుందండి. అచ్చా! దీనివల్ల ఏమవుతుందంటే మనం అయ్యో! మనం ఇంత ప్లాట్‌కి డబ్బులు పెట్టాం, మరి కట్టుకున్నాము, ఎప్పుడో గాని ఎళ్ళట్లేదు, దాన్ని క్లీన్ చేపిచ్చేవాళ్ళు లేరు, లేదా మనిషిని పెడతాం మళ్ళీ దానికి జీతం ఇవ్వాల్సొస్తుంది. అవును. సో, ఈ అన్నిటి ఖర్చులకు కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ లేకుండా ఫస్ట్ సెక్యూరిటీ ఉంటుంది. అవును. సెకండ్ ఈ ప్రాపర్టీ మెయింటైన్ అవుతుంది. మీరు కావాల్సినప్పుడు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. దాంతో పాటు మీకు రెవెన్యూ వస్తా సూపర్. ఉంటుందండి. హిలాక్ రిసార్ట్ కమ్యూనిటీని మీరు చాలా అద్భుతంగా ఒక అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఒక ఊటీ, కొడైకెనాల్ లాంటి హిల్ స్టేషన్స్‌లో అద్భుతంగా ఎలా అయితే ఫార్మ్ ఎస్టేట్స్‌ని మెయింటైన్ చేస్తారో అలాగా మీరు దీన్ని తీర్చిదిద్దారు సార్. ప్రకృతిని ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా పూర్తి నిబద్ధత, క్రమశిక్షణ మీలో కనిపిస్తా ఉంది. సో, దీన్ని ఫ్యూచర్‌లో కూడా కంటిన్యూ చేయాలంటే ఇక్కడ తగిన మెయింటెనెన్స్ అయితే కావాలి కదండీ! ఆ మెయింటెనెన్స్ లేకపోతే మళ్ళీ అగైన్ ఇది అడవిలో భాగంగా అయిపోతది. ప్రకృతి దానిలో కలిపేసుకుంటది. సో, దానికోసం మీరేదైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? మేము ఇది స్టార్ట్ చేసినప్పుడు కస్టమర్స్‌కి అమ్మాలనే కాకుండా, మేము కూడా ఉండి, మేము కూడా రెవెన్యూ జనరేట్ చేసుకుందాము అన్న మైండ్ సెట్‌తోని దీన్ని స్టార్ట్ చేశాం. ఓకే. దానివల్ల ఇన్వెస్టర్‌కి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ ఒక డెవలపర్ డెవలప్ చేసి వెళ్ళిపోవడం అన్నది ఉండదండి. డెవలపర్‌కి దాన్ని మెయింటైన్ చేయాలి, దాంట్లో కంటిన్యూయస్‌గా ఉండాలి అంటే రెండే రీజన్స్ ఉంటాయండి. ఒకటేమో వాళ్ళ పెట్టుబడి ఉండాలి. రెండోది వాళ్ళకి ఆదాయం ఉండాలి. అవునండి. 2 లేకపోతే కానీ డెవలపర్ చేయడం కష్టమండి. అవునండి. ఎందుకంటే వాళ్ళ దాంట్లో వేరే ప్రాజెక్ట్‌లో బిజీ అయిపోతారు. అవును. ఇంట్రెస్ట్ ఉన్నా రావడం కష్టమైపోద్ది. అవును. తక్కువుంటుంది. కానీ మనం కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ మనం ఇన్వెస్ట్ చేస్తుందనుకోండి, మనకు రెస్పాన్స్ ఇన్ని డబ్బులు పెట్టాం కదా అని. అవును. రెవెన్యూ వస్తా ఉందనుకోండి. సో, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వేర్ డెవలపర్ విల్ హావ్ ఎన్ ఇంట్రెస్ట్. అవును. సో, మేము దాని ప్రకారంగా ఫ్రాంక్‌గా చెప్పిన లాక్ అయిపోయి ఉన్నామండి. సో, ఇక్కడ ఏ ఇన్వెస్ట్‌మెంటు ఉంది. మీకు ఇందులో నుంచి రెగ్యులర్‌గా ఇన్‌కమ్ కూడా ఉంది. అబ్సల్యూట్‌లీ అండి. ఓకే. సో, మేము ఏదైతే కస్టమర్స్‌కి మేము చెప్తా ఉన్నామో మీరు 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 ఒక హౌస్ కట్టుకోండి. మేము దాన్ని లీజ్ తీసుకొని మీకు రెవెన్యూ షేర్ చేస్తాం అంటున్నామో, అది ఫస్ట్ మేము చేస్తామండి. ఓకే. మేము ఏమి చేయకుండా మీరు తీసుకొని మేము రన్ చేస్తాం అనట్ల. హుహుహు. మేము రిసార్ట్ కడుతున్నాం. ఒక రెస్టారెంట్ కూడా మేము ఏది ఎమ్యూనిటీస్ కోసమని దానికోసం సెపరేట్ చార్జ్ చేసి కస్టమర్స్ దగ్గర తీసుకోవట్ల. ఓకే. మా సొంత ఫండ్స్ తోటి ఒక రెస్టారెంట్ కానీ, రిసార్ట్ కాటేజెస్ కానీ, మిగతా యాక్టివిటీస్ ఏదైతే రెవెన్యూ జనరేటింగ్ యాక్టివిటీస్ ఉన్నాయో, అవన్నీ కూడా మేము డెవలప్ చేసుకుంటా ఉన్నాం. ఓహ్! అదేంటే మా పర్సనల్ డబ్బులతోటి మేము డెవలప్ చేస్తున్నాం. హ్మ్. దట్ ఈస్ వెరీ హ్యూజ్ అమౌంట్ అండి. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హియర్ గానీ రైట్. పెద్ద అమౌంట్ అయిపోతుంది. ఓకే. అది ఎందుకు చేస్తా ఉన్నాము అంటే మనకు కూడా ఫర్ అ లాంగ్ పీరియడ్ రెగ్యులర్‌గా ఇన్‌కమ్ వస్తూ ఉండాలి అన్న ఉద్దేశం చేస్తా ఉన్నాం. దీనివలన ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, అంటే మేము చెప్పేదేంటంటే కొనుక్కున్న కస్టమర్ వాళ్ళ ప్లాట్ అమ్ముకొని వెళ్ళిపోయే అవకాశం ఉంది గానీ, మాకెళ్ళిపోయే అవకాశం లేదండి. అచ్చచ్చ! మేము లాక్ అయిపోయాం. ఓకే. రైట్. సో, దాని వలన ఇన్వెస్టర్‌కి మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. ఓకే. అంటే వాళ్ళ కోసం కాకపోయినా మా కోసమే మెయింటైన్ చేయాలి. సూపర్. ఓకే. మా కోసమన్నా మేము చూసుకోవాల్సిందే రైట్. ప్రాపర్టీని. సో, వదిలేసే దీన్ని అవకాశం మెయింటైన్ చేయాల్సింది ఇట్లా. మేము చేయాల్సిందే. దీన్ని ఎప్పుడు ఇంత అద్భుతంగా, ఇంత అందంగానే మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాల్సిందే. సో, ఇది మెయింటైన్ చేస్తుంటే మీకు ఇప్పటికి పాడావులాగా అది ఆవు పాలొచ్చినట్టుగా మీకు ఇస్తూ ఉంటది. అబ్సల్యూట్‌లీ. అండ్ సో, అండ్ అవును. నేను నిన్న ఒక కస్టమర్‌తో మాట్లాడుతా ఉన్నా. ఆయన మన దగ్గర తీసుకున్నారు. ఆయన ఏమన్నారంటే, "సార్ మా బ్రదర్ కోసం మ్యారేజ్‌ది ఫంక్షన్ హాల్ కోసం ఫంక్షన్ అవైలబిలిటీ బట్టి ముహూర్తం పెట్టుకున్నాం" అన్నారు. విచ్ ఇస్ అవును. సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. అవును. అంటే దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ యాహ్! డిమాండ్ అండ్ సప్లై ఇన్ హైదరాబాద్. అవును. సో, వెన్ వి సే వీకెండ్స్ ఒకటి తీసుకుంటే 52 వీకెండ్స్ ఉంటాయి. అవును.
52 వీకెండ్స్. సో ఫ్రైడే నైట్, సాటర్డే నైట్ 2 నైట్స్ అయిపోతాయి. సో మంత్లీ 8 వీక్స్, 8 డేస్ అయిపోతుంది. 8 ఇంటూ 12 ఒక 100 డేస్ అక్కడ అయిపోతుంది. 90 డేస్ మ్యారేజ్ సీజన్ అయిపోతుంది. సో 150 to 180 డేస్ అన్నది మనదనే కాదు, హైదరాబాద్ ఏదున్నా బిజీ ఉందండి. రైట్. That way 50% of the time if your resort or a cottage or your house is busy, imagine the kind of revenue what you will be generating. అవును. ఒక 150 డేస్‌కి నేను ఒక వర్స్ట్ సిట్యుయేషన్ ఒక 7,000, 10,000 పర్ నైట్ ఏసుకున్నా గానీ, అవును. మనకు ఆ క్యాలిక్యులేషన్ వేసుకోవచ్చు. ఐ డోంట్ నో ఐ రైట్. మెన్షన్ ది యాహ్! ఎకనామిక్స్ హియర్. అవును. సో దట్ కైండ్ ఆఫ్ రెవెన్యూ ఉంటుందండి. నెక్స్ట్ 10, 15 సంవత్సరాల వరకు డిమాండ్ ఉందండి. అవును. ఇప్పుడు కొత్తగా కడదామన్నా గానీ వాళ్ళకి 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు పట్టేస్తదండి. అవును. అవును. సో రెడీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండి మనం ఈజీగా చేసుకోవడానికి అవును. దిస్ ఈస్ ది బెస్ట్ ప్లేస్. యెస్. అంటే నేచర్ కూడా సపోర్ట్ ఉంది ఇక్కడ. యూ హావ్ లాట్ ఆఫ్ థింగ్స్. మనం కమర్షియల్ రిసార్ట్ కాకుండా అవునండి. రిసార్ట్‌తో పాటు మీకు మనకున్న టెర్రెయిన్ గానీ, హిల్స్ కానీ, ఫారెస్ట్ కానీ అవునండి. అండ్ ద కైండ్ ఆఫ్ ల్యాండ్‌స్కేప్ వాట్ వి హావ్. యెస్. 3, 4 మ్యారేజెస్ కూడా కంఫర్టబుల్‌గా చేసుకునే పరిస్థితి ఉంటుంది. అవును. అవును. డౌన్ ద లైన్. యెస్. యెస్. సో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వాట్ వి హావ్. సూపర్. ఈ హీలాక్ అనేది ఓన్లీ రిసార్ట్ లివింగ్ కమ్యూనిటీకి మాత్రమేనా సార్? లేదంటే ఏదన్నా ఈవెంట్ మేనేజర్స్‌కి, ఈవెంట్ ఆపరేటర్స్ కావచ్చు, వెడ్డింగ్ ఈవెంట్స్ లేదంటే యోగా సెంటర్స్, వెల్‌నెస్ సెంటర్స్ ఏదైనా ఆపరేట్ చేసుకోవడానికి కూడా ఇది ఒక డెస్టినేషనా? అంటే ఇండివిడ్యువల్‌గా మనము ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి డిసైడ్ చేయలేదండి. ఓకే. బట్ వి విల్ కమ్ అప్ విత్ సచ్ కైండ్ ఆఫ్ ఈవెంట్ ప్లేసెస్ అండి. ఓకే. ఒక మీరన్నట్టుగా మన ఫ్యామిలీలోనే కొద్దిగా ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు. అవునండి. స్పిరిచువల్ పీపుల్ ఉన్నారు. అవును. సో వి విల్ ట్రై టు టేక్ దేర్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ ట్రై టు డూ మల్టిపుల్ యాక్టివిటీస్ ఆన్ ద వీకెండ్స్ ఆర్ రెగ్యులర్‌గా ఏదైనా కోర్స్ చేయడం గానీ, అవునండి. అండ్ దానికి కూడా మన ప్లాన్ ఉందండి. సో ఇప్పుడు కొన్ని ప్లాట్లు చూస్తే ఫారెస్ట్ ఫ్రంట్‌లో, ఫారెస్ట్‌కి ఎడ్జ్‌లో కూడా ఉన్నాయి. అబ్సల్యూట్‌లీ. సో వాళ్ళకి ఇన్ఫినిటీ వ్యూస్ కొన్ని ఉన్నాయి కొన్ని ప్లాట్స్‌కి. యాహ్! అలాంటి కొన్ని చాలా అద్భుతమైన అడ్వాంటేజెస్ హీలాక్‌లో నాకు కనిపించాయండి. కరెక్ట్ అండి. సో ఒక ఒక స్పిరిచువల్ పర్సన్ ఎవరో ఉన్నారు. ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నారు. సో అతనికి ఏదన్నా ఒక స్పిరిచువల్ సెంటర్‌ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నారు. ఆయనే వచ్చి హిలాక్‌లో ఒక ప్లేస్ కొనుక్కొని ఆయన ఓన్‌గా ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఆయన పర్సనల్‌గా కొనుక్కొని ఆయన ఏమైనా చేసుకోవచ్చండి. ఓకే. అంటే మనం ఈ కమ్యూనిటీ డెవలప్ చేసినప్పుడు ఏం చేసామంటే నో రిస్ట్రిక్షన్స్. ఆయనకు కావాల్సింది చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ ది ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆయన సొంతంగా ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవచ్చు. ఏది చేసుకున్నా చేసుకోవచ్చు. కాకపోతే మేము పర్సనల్‌గా ఒక స్పెసిఫిక్ ఎంటిటీని ఎంటర్‌టైన్ చేసి అది చేయడానికి మేము ఎందుకు వెళ్ళలేదు అంటే ఒక రిసార్ట్ లివింగ్ కమ్యూనిటీ అని మేము అన్నప్పుడు ఆ కమ్యూనిటీలో అంటే ఎవ్రీ టైప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఇంట్లో ఉండేటట్టుగా ఉండాలన్నది మా ఉద్దేశం అండి. రైట్. ఇది ఒక పేరు వచ్చిందనుకోండి. అవును. ఒక స్పిరిచువల్ పేరు రావడము. హ్మ్. ఓకే. ఒక టెంపుల్ పేరు రావడము. రైట్. ఒక రీహాబ్ సెంటర్ లాగా పేరు రావడము. అవునండి. యోగా రిలేటెడ్ పేరు రావడం. మెడిటేషన్ రిలేటెడ్ పేరు రావడం అనుకోండి. ఆ టైప్ ఆఫ్ కమ్యూనిటీ మాత్రమే అట్రాక్ట్ అవుతారు. రైట్. సో వి డోంట్ వాంట్ దట్ ఇండివిడ్యువల్లీ టు హ్యాపెన్. నైస్. బట్ వి విల్ హ్యావ్ దట్ ఫెసిలిటీస్ వేర్ వెల్‌నెస్ సెంటర్ కోసం రావచ్చు. స్పిరిచువల్ గురు రిలేటెడ్ థింగ్స్ కావచ్చు. అవునండి. వాళ్ళు వచ్చి యాక్టివిటీస్ చేసుకోవడానికి గానీ వి ఫెసిలిటేట్ చేస్తాం. వెరీ నైస్. అండ్ బట్ యాస్ యూ అంటే సెడ్ వాళ్ళకి కావాల్స్తే వాళ్ళు కూడా వాళ్ళ 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 ప్లాట్‌లో చేసుకోవచ్చు. వాళ్ళ ప్లాట్‌లో చేసుకోవచ్చు. వెరీ నైస్. దట్ ఈస్ డెఫినెట్‌లీ దేర్ విష్. సూపర్. సూపర్. అదే అండి. నైస్. సో రాజేష్ గారు ఈ హిలాక్ బిహైండ్ స్టోరీ ఏంటండి? అంటే ఇంత అద్భుతమైన లొకేషన్ ఇంత ఫారెస్ట్‌కి, ఈ అనంతగిరి హిల్‌కి ఆనుకుని ఉన్న ఇలాంటి లొకేషన్‌ని మీరు ఎలా కనిపెట్టారు? దీని బిహైండ్ స్టోరీ ఏంటి అసలు? 2018 ఆ టైం నుంచి మేము ఇలాంటి ప్లేస్ కోసం సెర్చ్ చేయడం మొదలుపెట్టామండి. అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాం ప్లేసెస్. ఓకే. రైట్ ఫ్రమ్ నర్సాపూర్ ఏరియా నుంచి ఈ ఏరియాస్ అన్నీ కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తూ వచ్చాం. ఓహ్! ఫార్చునేట్‌లీ మేము వచ్చే టైంకి ఇక్కడ లాట్ ఆఫ్ పీకాక్స్ అండ్ మేము ఈ లొకేషన్‌కి వచ్చే టైంకి ఆల్మోస్ట్ ఒక హర్డ్ ఆఫ్ డియర్స్ హ్మ్. అండ్ యాంటలాప్స్ కనిపించడం. ఓకే. ఎప్పుడైతే కనిపించాయో వి థాట్ నేచర్ ఇక్కడ చాలా క్లోజ్‌గా ఉంది అని ఈ లొకేషన్ ఫ్రీజ్ చేయడం జరిగింది. ఓహ్! దట్ పాయింట్ ఆఫ్ టైమ్ లొకేషన్ యాక్సెస్ లేకపోయినా, రైట్. ఒక బైక్ కూడా వచ్చే యాక్సెస్ లేకపోయినా ఓహ్! నడుచుకుంటూ వచ్చి ఈ లొకేషన్‌ని పర్చేస్ చేయడం జరిగిందండి. ఓహ్ మై గాడ్! ఆ! దట్ ఈస్ వెన్ ఇట్ స్టార్టెడ్. ఈ హిలాక్ అనే పేరు పెట్టడానికి కూడా ఇట్ టుక్ అస్ ఫర్ అబౌట్ 8 మంత్స్ ఆఫ్ టైమ్. ఆ! యెస్. ఓకే. సో, ఒక చిన్న హిల్ స్టేషన్ లాంటి ప్లేస్. హ్మ్. వాటర్ అబండెన్స్ ఉండి అవునండి. అన్నిటికీ ఫెసిలిటేట్ అయ్యే ప్లేస్ కింద ఉంది కాబట్టి వి నేమ్డ్ దిస్ యాస్ హిలాక్. సూపర్. అండ్ దట్స్ వెన్ వి కాల్ దిస్ యాస్ నేచర్ రిట్రీట్ అన్నమాట. ఫైనల్‌గా ఒక క్వెషన్ అండి. ఈ హిలాక్‌లోకి అంటే మీ కమ్యూనిటీలోకి, మన కమ్యూనిటీలోకి ఎలాంటి పర్సన్స్‌ని మీరు రమ్మని వెల్కమ్ జెప్తారు? అంటే ఈ కమ్యూనిటీలో మీతో మింగిల్ అవ్వాలంటే ఎలాంటి పర్సన్స్ మీరు కోరుకుంటున్నారో మా ప్రేక్షకులకు చెప్పండి ప్లీజ్. మనుషులు, మొక్కలు, కుక్కలు వీటిని ప్రేమించే వ్యక్తులందరికీ కూడా హిల్లాక్ సొంతం అని చెప్తారండి. ఆహా! సూపర్. సో, అంటే ఎవరైతే ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారో వీటన్నిటితోటి
అండ్ ఎవరైతే ప్యూర్ సోల్స్ ఉంటారు చూడండి, హార్ట్ఫుల్గా దే వెరీ ప్యూర్ అన్నమాట. ఎస్. సో వాళ్ళ దగ్గర డబ్బున్నా లేకపోయినా దే ఆర్ వెరీ రిచ్ అట్ హార్ట్. అవునండి. ఓకే, అలాంటి వాళ్ళందరికీ కూడా దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ అండి. హిల్లాక్ ఇస్ ద రైట్ ప్లేస్ ఫర్ దెమ్. ఓకే. సో ఇందులో ప్లాట్స్ ఫెసిలిటేట్ చేసేటప్పుడు కూడా వి జనరలీ టాక్ టు దెమ్, వి అండర్స్టాండ్ దెమ్, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఓకే. అది మ్యాచ్ అయితే మాత్రమే దెన్ వి సే ఓకే ఎస్ వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ హియర్. ఓకే. అలా సెలెక్టివ్గా మాత్రమే క్లయింట్స్ని చూస్ చేసుకోవడం జరిగిందండి. వెరీ నైస్. గోయింగ్ ఫర్దర్ కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నాం. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీలాంటి నేచర్ లవర్స్ మరిన్ని నేచర్ లవర్స్‌ని మీరు అట్రాక్ట్ చేసుకుంటూ ఎంత అద్భుతమైన కమ్యూనిటీని మీరు బిల్డ్ చేసి మా అందరికీ కూడా ఎంత అద్భుతమైన కమ్యూనిటీ మీరు మా అందరికి అందిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా చాలా థ్యాంక్ యూ శ్రీధర్ గారు. మీరు వచ్చి ఒక 1 డే ఉండి మొత్తం దీనంతా షూట్ చేసి సార్. మా పబ్లిక్‌కి దగ్గరగా తీసుకెళ్తున్నారు దీన్ని. అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.